తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంచాయతీ సిబ్బంది నెలల తరబడి వేతనాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల గురించి విన్నాం, చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యల గురించి విన్నాం. నిన్న రాత్రి జగిత్యాల జిల్లాలో కార్మికుడు సకాలంలో వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడమే ఈ ఆత్మహత్యలకి కారణం. రాష్ట్రంలో 9 నెలలు, 10 నెలలు, 12 నెలలు, 6 నెలలు బకాయిలున్నాయి. ఈ వరుస ఎన్నికలతోని ప్రభుత్వం అంతా స్తంభించిపోయింది, పాలన అంతా కూడా అస్తవ్యస్తమైంది. ఈ చిరు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ఇచ్చి వేతనాలను కూడా క్లియర్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మల్టీపర్పస్ వర్కర్గా ఒక జీవో 51 తీసుకొచ్చారు. దానివల్ల చదువుకున్నటువంటి యువకులు గతంలో కేటగిరీలో ఉన్నటువంటి గుర్తింపు పోయి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో విషమతలు ఉన్నాయి. దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. అలాగనే ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, వేతనాలు కనీస వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, చదువుకున్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి దాంట్లో చదువుకున్నటువంటి వాళ్ళకి అర్హతను బట్టి రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. రేపే ప్రభుత్వానికి కమిషనర్ ద్వారా ఆందోళన చేపడతామని చెప్పి, పోరాటం పోతామని చెప్పి రేపు కమిషనర్ గారికి నోటీస్ ఇస్తున్నాం, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తున్నాం. 22వ తారీఖు జిల్లా కలెక్టర్ల దగ్గర ప్రజాపాలనలో కార్మికుల యొక్క సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తున్నాం. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మా సమస్యలని చర్చించండి, మా మొర ఆలకించండి అని చెప్పి మంత్రులను, ఎమ్మెల్యేని కలుస్తాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జూలై 26వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఈరోజు యూనియన్ ఆఫీస్ బేరర్స్ నిర్ణయం చేసింది. ప్రభుత్వం జాప్యం చేయొద్దు, తాస్కారం చేయొద్దు, సమస్యలను కూడా పరిష్కారం చేయాలి, యూనియన్లోనే పిలిచి మాట్లాడాలి. తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయనట్టయితే చలో హైదరాబాద్ అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలని కూడా కలుపుకొని ఐక్య ఉద్యమానికి అవసరమైతే సమ్మెతో సహా ఆ కార్యాచరణకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తాం. రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తున్నాం.